నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కొత్తపేట నియోజకవర్గంలో ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ అనుమతులు ముగిసిన పలు రాంపులు ఇసుకను దోచుకుంటున్నారని అన్నారు. ఈ పేరుతో సదరు సంస్థ దోచుకుంటుందో లేదంటే నాయకులు జేబులు నింపుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారని వారు తెలియజేశారు. రెవెన్యూ, పోలీసు ఎవరిని సంప్రదించినా కూడా ఏ విధమైన అనుమతులు ఇచ్చిన పరిస్థితి లేదంటే మాకు తెలియదు అంటున్నారు. ఎవరు మాట్లాడటానికి కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ఇంత యథేచ్ఛగా ఈ దోపిడీ జరుగుతూ ఉంటే దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత, స్పష్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎవరికైనా అనుమతులు ఇచ్చారా ఇసుక తవ్వుకోమని? దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నీ కూడా ఉన్నాయా? అసలు ఎన్జిటి నిబంధనలు ఏమన్నా దృష్టిలో ఉన్నాయా? మరి స్పష్టం తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇలా ప్రకృతి సంపదను ఈ విధంగా దోపిడీ చేయడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తున్నాం. దీని మీద అధికారుల దృష్టి, కలెక్టర్ గారి దృష్టి కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరుగుతుంది. దాని మీద సరైన స్పందన లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతుతోటి ఈ దోపిడీని అడ్డుకోవడానికి బాధ్యత తీసుకుంటుందని హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈ విధమైన గతంలో కూడా చాలా పాలసీలు చూసాం. మాట్లాడితే ఎదురుదాడి చేస్తూ ఉంటారు. లేని ఉన్నట్టు, ఉన్నవే లేనట్టు. మరి ఇది ఏంటని అడుగుతూ ఉన్నాను. దీనికి సరైన స్పష్టమైన సమాధానం ప్రభుత్వం చెప్పాలి, అధికారులు చెప్పాలి. తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు చాలా పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, వారికి తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాకపోవడం వల్ల సాధారణ సాగు విస్తీర్ణానికి కూడా నోచుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నది. 448 మండలాలలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది అని దీన్ని మరవకముందే మించౌక్ తుఫాను వచ్చి తిరిగి అరాకొరగా వేసినటువంటి పంటలను కూడా ఇవాళ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతాంగం విలవిల్లాడుతూ ఉంటే నీరవ్ చక్రవర్తి పిడేలు వాంచుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇవాళ మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప ఆచరణ చూస్తే గడప దాటనటువంటి దౌర్భాగ్య స్థితి, ఇంకా మీనా వేషాలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో తక్షణం కరువు వల్ల, తుఫాను వల్ల నష్టపోయినటువంటి పంటల వివరాలను తక్షణం నమోదు చేసి ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం ప్రకారం, ప్రస్తుత పెట్టుబడుల ప్రకారం నష్టపరిహారం, పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో స్వల్పకాలికాలైనటువంటి పెసర, లేకపోతే అలసంద, లేకపోతే ఉలవ లాంటి స్వల్పకాలిక పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ యంత్రాలపై ఇచ్చేటటువంటి సూక్ష్మనీటి సేద్య పరికరాలపై ఇచ్చే రాయితీ మొత్తాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి, సంక్షేమం పథకాలని అమలు చేస్తున్న ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. కడప జిల్లాలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు సంపత్ చైతన్య ఇంటింటికి వెళ్లి జగన్ మళ్లీ ఎందుకు సీఎం కావాలన్న అంశంపై ప్రజలకు వివరిస్తున్నారని తెలియజేశారు. రానున్న ఎన్నికలలో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. అందరికీ నమస్కారం. వై నీడ్స్ జగన్? నిజంగా 76 సంవత్సరాల సంవత్సరం వచ్చి ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతోమంది పాలకులు చూసాం, ఎన్నో పార్టీలు చూసాం. మన ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో 4.5 సంవత్సరంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమపాలుగా చేసిన వ్యక్తి. ఇంతవరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటి
సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మా వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాలైనటువంటి కార్యకర్తలు ముఖ్యంగా సంపత్ అండ్ చైతన్య ఏఐఎంఎస్ అనేది లక్ష్యం. ఈ ముఖ్యమంత్రి 2024లో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావాలి, వై నీడ్స్ జగన్ అనే నినాదంతో ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి జగన్ ఎందుకు సీఎం కావాలని వివరంగా తెలియపరిచి సంక్షేమ పథకాలు ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెలకి పూర్తిగా రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు తీర్చాలంటూ గత 3 రోజులుగా ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ ను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకుని నడిపించుకోవాలని సచివాలయం సిబ్బందికి, వాలంటీర్స్ కి ఆదేశాలు ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలకు తల్లిదండ్రులు మద్దతు తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి గత నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అన్నీ అమలు చేయమని కోరుతా ఉన్నాం. పాదయాత్రలో నేనున్నాను, నేను వస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింతాం, అలాగే పనికి తగ్గ వేతనం ఇస్తాం అని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఏదైతే వేతనాలు ఉన్నాయో దానికి అదనంగా నేను పెంచుతానని చెప్పేసి సాక్షాత్తు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలు చేయమని ఈ రోజున గత నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా సరే ప్రభుత్వ ప్రధాన కొంత సరుకులతోటి వీటితోటి మీరు తాళాలు వేసుకున్నారు. ఇప్పుడు మీ వాళ్ళేమో మీ ప్రమేయం లేకుండా వాళ్ళు తాళాలు బద్దలు కొట్టేస్తారు. అందులో సరుకు పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరది? ఎవరైతే బదులు కొట్టారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సెక్రటరీ అయితే సెక్రటరీ గారిదండి, జిఎంఎస్కి అయితే జిఎంఎస్కే గారిదండి. ఎందుకంటే మమ్మల్ని దగ్గర పెట్టి తాళాలు బదులు కొట్టలేదు. అంటే మిమ్మల్ని తాళాలు అడిగారా లేదండి? మమ్మల్ని తాళాలు అడిగారండి, మేము తాళాలు ఇవ్వమని చెప్పామండి. ఎందుకంటే మేము సమ్మె చేస్తున్నాము, మా న్యాయమైన కోరికలు డిమాండ్స్ నెరవేర్చాలి. ఆల్రెడీ మా నాయకులు 2 సార్లు చర్చలు పిలిచి మినీ వర్కర్ని మెయిన్ అంగన్వాడిగా చేస్తాము, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తాము, మీకు జీతాలు పెంచే యోచన లేదు, గ్రాడ్యుటీ ఇచ్చే ప్రసక్తి లేదంటే ఏంటండి. విశాఖ నగరంలోని ఇండస్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి వైవి సుబ్బారెడ్డి ఆసుపత్రికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించామని అన్నారు. ఈరోజు విశాఖపట్నం నగరం జగదంబ సెంటర్లో ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న 46 మంది పేషెంట్స్ అయితే అడ్మిట్ అయిన వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఒకతో పేషెంట్ ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులు రావడం ప్రభుత్వ అధికారులు, ప్రజలు, మరియు హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్, నర్సు అందరూ కూడా చాక్యవచ్చిగా ఎవరి ప్రాణాలకి ముప్పు రాకుండా అందులో ఉన్న 46 మంది పేషెంట్లు కూడా పక్కన ఉన్న 2 హాస్పిటల్స్లో మెడికేర్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. 46 మందిలో సుమారుగా 20 మంది మైనర్ యూజ్ చేసుకొని డిశ్చార్జ్ అయిపోవడం కూడా జరిగిందన్నారు. ఇంకా 16 మంది ఉన్నారు. 16 మందిలో ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళలో 3 ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఐసీయూలో ఉన్న 3లో కూడా ఒక ఆయన కృష్ణమనాయుడు అనే పేషెంట్ ఆ ఇండస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే వెంటిలేటర్ మీద ఉంటుంది. వారి పరిస్థితి నుంచి కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కూడా ల్యాడర్ ద్వారా వెంటిలేటర్ మనుషులు ఆపరేట్ చేస్తూనే ఈ హాస్పిటల్ తీసుకొచ్చారు. నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ప్రాధాన్యత తెలిసేలా విశాఖలో ఆర్గానిక్ మేళాను ఏర్పాటు చేశారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 4వ ఆర్గానిక్ మేళాను విశాఖ ఏయూ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి
జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తులను తిలకించారు. ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి పరికరాలు కానీ అన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. శబరిలో తెలంగాణ భవన్ ఓపెన్ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కేరళ సీఎంతో మాట్లాడి అయ్యప్ప స్వామి భక్తులకు సౌకర్యాలు కల్పించేలా చూడాలని కోరారు. తెలంగాణ నుంచి శబరి వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అక్కడి ప్రభుత్వం అక్కడికి వెళ్లే భక్తులను దోచుకుంటోందని వారు ఆరోపించారు. అవసరమైతే వారి కోసం అక్కడ తెలంగాణ భవన్ను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. శబరిమలైకి అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 50 దాటిన ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ తాగనికి వాటర్ లేదు, పార్కింగ్ చాలా దూరం పెడుతున్నారు. మళ్ళా కేరళలో కొంతమంది రౌడీలు అనాలా ఏమనాలా తెలియదు, అక్కడ వాళ్ళు బండిలు పెట్టుకొని కిరాయా డబుల్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి చాలా వరకు అక్కడ క్యాంప్ వేసుకొని వచ్చిన స్వాములకి ఒక అన్నప్రసాదం రూపంగా భోజనం చేపియాలంటే కూడా అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తలేదు. యావత్ భారతదేశం నుంచి ఎవ్రీ ఇయర్ 1,50,00,000 పైన స్వామి భక్తులు శబరిమలలో పోయి దర్శనం చేసుకుంటారు. నేను మా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. LDF ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పినరై విజయన్, మీ కాంగ్రెస్కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళిన స్వామిలకి దౌర్జన్యం చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు. కనీస వేతనాలు చెల్లించాలంటూ జీవీఎంసీ గాంధీ పార్కులో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ప్రజల ఆరోగ్యం పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిన్నటి నుంచి జీవీఎంసీ గాంధీ పార్కులో 36 గంటల మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్నటి నుంచి ధర్నాలో పాల్గొన్న ఆశా వర్కర్లను ఇవాళ ఉదయం 7 గంటలకు అక్రమంగా అరెస్టు చేసి టూటాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణంలో అర్ధరాత్రి ఘర్షణకు కారకులైన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని మెడికల్ విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల ఆవరణంలో ఎంత పెద్ద ఘర్షణ చోటు చేసుకున్నా రిమ్స్ డైరెక్టర్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో వారు తప్పుపట్టారు. రిమ్స్ హాస్పిటల్లో సరైన వసతులు లేవని తాము రిమ్స్ డైరెక్టర్ ప్రశ్నించినందుకే రిమ్స్ డైరెక్టర్ రాథోడ్, జైసింగ్లతో కలిసి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి తనపై దాడి చేయించారని ఆరోపించారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ 3వ రోజు సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి గవర్నర్ ప్రసంగం జరగనుండగా నిన్న గవర్నర్ ప్రసంగంపై చర్చించి ఆమోదం తెలిపింది. దీంతో గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చర్చించిందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండర్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.